Hi Andy, welcome to Forte Taste. సో ఐ నో మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కొత్త రుచులను పరిచయం చేస్తానా అని చెప్పేసి మరి ఈరోజు మీ అనుకున్నట్టుగానే మీకు తగ్గట్టుగానే రెండు కొత్త రుచులను ఈరోజు మేము పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను. మరి అందుకోసం మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న వలోచర్ రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా ఏం కొత్త రుచులను పరిచయం చేయబోతున్నారు? హాయ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్. ఈరోజు ఏం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? మింట్ మష్రూమ్ ఫ్రై అండి. మింట్ మష్రూమ్ ఫ్రై. వేపుడు టైప్లో చేస్తున్నాం, అది ఫ్రై. ఓకే ఓకే. సో మరి మింట్ మష్రూమ్ ఫ్రై అంటున్నారు కదా, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందామా? ఓకే పండు గారు, మింట్ మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. మష్రూమ్, పుదీనా పేస్ట్, ఆనియన్, సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీ, ఎగ్, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ, లెమన్, ఆయిల్. మింట్ మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. డీప్ ఫ్రై మష్రూమ్ డీప్ ఫ్రై చేసుకున్నామండి, ఒక లైట్ కోటింగ్ వేసుకొని సరిపోతుంది. మష్రూమ్ యాజ్ రెగ్యులర్గా మనం పసుపు లైట్గా పసుపు వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఓకే, ఫుల్గా బాయిల్ చేసేసుకున్నారా? హాఫ్ బాయిల్ చేసుకున్నారు? అవును, ఫుల్ బాయిల్ అండి. బాయిల్ చేసుకుని ఈ టైప్లో మనం కట్ చేసి పెట్టుకున్నామండి. ఇందులో లైట్గా సాల్ట్, ఓకే, పుదీనా, మిండిగా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కోసం మనం దీనిలో పుదీనా వేసినాం. అట్లాగే కారపొడి, కార్న్ఫ్లోర్, మైదా, లైట్గా గ్రీన్ చిల్లీ. ఓకే, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, మైదా, పుదీనా యాడ్ ఓకే, ఓన్లీ పుదీనా, మైదా అండ్ కార్న్ఫ్లోర్. అవును. సో రెండు ఈక్వల్గా యాడ్ చేశారా? మైదా కార్న్ఫ్లోర్, లేకపోతే కార్న్ఫ్లోర్ ఎక్కువగా యాడ్ చేశారా? ఈక్వల్గా యాడ్ చేసినామండి దీనికి. ఓకే, ఇందులో కోటింగ్ మనం పట్టుకోనికి ఎగ్. ఓకే, మనకి ఎగ్ ప్యూర్ వెజిటేబుల్ చేసుకుంటే ఎగ్ బదులు మనం లైట్గా వాటర్ కలుపుకొని మైదా కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, సో అయితే ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ ఇష్టపడని వాళ్ళు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆరెల్స్ లేదు ఎగ్ తింటారనుకునే వాళ్ళు చక్కగా ఇప్పుడు మనం ఎలా అయితే ఎగ్ యాడ్ చేసుకున్నామో అలా ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఎగ్ కనుక యాడ్ చేసుకుంటే మనం ఏదైతే మసాలా అవన్నీ వేసామో అది మంచిగా మీరు మసాలాతో పాటు పట్టుకుంటుంది. కాబట్టి ఎగ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మసాలా కూడా ఊడకుండా ఉంటుంది. అండ్ పండుగరు ఇది మనకి ఆయిల్ వేడెక్కిపోయింది అంటారా, లేకపోతే ఇంకా టైం పడుతుంది అంటారా? ఇలాంటి మష్రూమ్ చేసేటప్పుడు దీనికి మనకి ఎందుకంటే మనం లైట్ కోటింగ్ చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది వేడిగా లేకుండా మనం వేసుకున్నట్టయితే ఆ మష్రూమ్ అనేది దానిలో కూర్చుని పోయి ఆ కోటింగ్ కూడా మొత్తం జారిపోతూ ఉంటుంది, సరిగ్గా పట్టుకోదు. లైట్గా కొద్దిగా వేడి అయిన తర్వాత కనుక మనం వేస్తే కనుక ఆ వేడి ఆయిల్లో మనం వేసిన కోటింగ్ అనేది మష్రూమ్కి మంచిగా పట్టుకుంటుంది, బాగా ఫ్రై అవుతుందండి అప్పుడు. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాము 100%. మీరు చెప్పినట్టుగా అంటే మీడియం ఫ్లేమ్లో కాకుండా మీడియం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా హీట్లో ఉండాలి. మీడియం మనకి హీట్ అయి ఉండాలి, మరీ స్లో ఫ్లేమ్ తక్కువ హీట్లో ఉంటే కనుక ఆయిల్ పట్టేసుకున్నట్టు ఉంటుంది, మనం వేసిన కోటింగ్ కూడా పట్టుకోదు. ఒకసారి చూద్దామని. ఓకే, ఈ విధంగా మనకి సరిపోతుందండి. ఓకే, సో అలాగ మొత్తం వేసేస్తాం అనమాట. అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చా? ఓకే అండి. ఇదేంటి ఇప్పుడు ఏమంటారు, స్టార్టరా లేకపోతే రైస్లోకి ఎలా అంటారు? ఎలా అయినా సరే బాగానే ఉంటుందా? మంచికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎలా అయినా సరే. సో మష్రూమ్స్ కూడా అప్పుడప్పుడు తినాలి యాక్చువల్గా, మంచిది కాబట్టి ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా యాడ్ చేసుకొని ఇలాగా స్నాక్స్ టైప్లో కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది క్రిస్పీగా వస్తాయా? ఎక్కువగా క్రిస్పీగా రావండి, మామూలుగా వస్తాయి. మనం మైదా కార్న్ఫ్లోర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో వాడాం కాబట్టి ఎక్కువగా క్రిస్పీనెస్ అనేది రాదు. మనకి ఎక్కువ క్రిస్పీనెస్ కావాలి, ఏ ఐటమ్ డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే మైదా కొద్దిగా తగ్గించి కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది, మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమిటి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయా?
సరిపోతుందండి మనకి ఫ్రై ఇది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మష్రూమ్ అనేది మనకి ఎంతగానో ఫ్రై అయినా దానిలో వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం, జస్ట్ మనకి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం వేసిన కోటింగ్ ఏదైతే ఉందో పచ్చిదనం పోయేంత మటు ఫ్రై చేసుకుంటుంది. మనం ఎంత రోస్ట్ చేసినా కానీ ఒక 10 minutes మష్రూమ్ తీసి పక్కన పెడితే కనుక మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అవుతుంది. ఎక్కువగా రోస్ట్ చేసినా కానీ ఆ టేస్ట్ అనేది మనకి మిస్ అయిపోతుంది కాబట్టి మామూలుగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి ఫ్రై అయిపోయినాయి. ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, సో ఒక బౌల్లో తీసేసుకుంటున్నాం. ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇది మనకి ఈ మింట్ అనేది కంపల్సరీ అండి. మింట్ యూస్ అవుతున్నాం. అట్లాగే మింట్ మనం మష్రూమ్ ఫ్రై అన్నారు కాబట్టి మనం ఎక్కువగా మింటే యూజ్ చేసాం, కొత్తిమీర అసలు యాడ్ చేయలేదు. కొత్తిమీర లైట్గా పైన గార్నిష్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఈ మింట్ అనేది పేస్ట్ అలాగే మనం లీవ్స్ అనేది కోటింగ్ వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఈలోపు మనం ఇక్కడ సాస్ రెడీ చేద్దాం. అందుకోసం అని చెప్పేసి మనం ఇది మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోకూడదు. ఎందుకంటే మనకి ఆ గ్రీన్ కలర్ అనేది మనం ఏదైతే మింట్ వేసామో ఆ మింట్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఆ ఫ్లేవర్ అనేది మనకి మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాం. మింట్ని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఓకే, అంటే ఎలా బాయిల్ చేసారా లేకపోతే డైరెక్ట్ పేస్ట్ చేసేసారా? డైరెక్ట్ పేస్ట్ చేసి పెట్టినామండి. దీనిలో డైరెక్ట్ బాయిల్ చేయనక్కర్లేదు. మింట్ డైరెక్ట్గా పేస్ట్ చేస్తే కనుక బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం దీనిలో కొద్దిగా గార్లిక్ అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీ కొద్దిగా లైట్గా జీరా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసినాను. అప్పుడు మనకి బ్లాక్ అనేది కాకుండా గ్రీనిష్ అనేది అలాగే ఉంటుంది. జీరా, పసుపు, గ్రీన్ చిల్లీ, కొద్దిగా లైట్గా సాల్ట్ వేసినాము. సాల్ట్. ఓకే, సో ఈ 4 వేసేసి చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసింది దీనిలో. ఓకే, ఇలాగ ఈ ఆయిల్ వేడిగా ఉంది కదా, ఈ ఆయిల్ నేను యాడ్ చేసేస్తాను అందులో. ఓకే, చాలా ఇంకొంచెం కావాలా? ఇంకొద్ది వేయండి. ఓకే, ఇందులో కొద్దిగా గార్లిక్. ఓకే, గార్లిక్, గ్రీన్ చిల్లీ మనం పొడిగి వాడుతున్నాం ఇందులో. ఓకే, అదే స్టార్టింగ్ మనం చాప్ వాడినాము, ఇందులో పొడిగి యాడ్ చేసుకున్నాము. మిక్స్ చేసుకోవడానికి విన్నట్టుగా నైస్ చాప్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు మనకి బయట కనిపిస్తూ ఉంటాయి కాబట్టి టాస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పొడుగు స్లైస్ చేసుకున్నాం గ్రీన్ చిల్లీస్, కొద్దిగా ఆనియన్స్. ఈ ఆనియన్ మరీ పచ్చిగా ఉన్నప్పుడే వేసేయకుండా కొద్దిగా ఫ్రై అయితే కనుక దీనిలో మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే గార్లిక్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి మష్రూమ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము. దీనిలో అలాగే లైట్గా గార్లిక్ వాడినాము. ఆ ఫ్లేవర్ అనేది మనకి పుదీనా ఆ గార్లిక్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి మనకి జింజర్ ఫ్లేవర్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో మనం జింజర్ అనేది యాడ్ చేయట్లేదు, గార్లిక్ వాడుతున్నాం కాబట్టి జింజర్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కోసం ఒక 2-3 పీసెస్ వేసుకోవచ్చు. నాకు తెలిసి పచ్చిమిరపకాయలు డెఫినెట్గా మంచి ఘాటు ఉంటాయి, ఆ కారం ఆ ఘాటు స్మెల్ వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇందులో కొద్దిగా పుదీనా పేస్ట్, ఎక్కువగా వాటర్ పోయకుండా మనకి ఆ లీవ్స్ తీసేసుకొని అది మనకి మంచి గట్టిగా పేస్ట్ అయ్యేలాగా చేసుకుంటే కనుక టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఓకే, వాటర్ ఏమైనా లైట్గా యాడ్ చేస్తున్నామా లేకపోతే సరిపోతుందంటారా? సరిపోతుందండి, మనకి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కావాలంటే మనం మష్రూమ్ వేసిన తర్వాత దానికి పట్టుకోకపోతే కనుక 2 drops యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ పుదీనా పేస్ట్ వేసేటప్పుడు సాల్ట్ వేసాను అన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ యాడ్ చేయలేదు. అవునండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఓకే, చూసారండి మనకి ఆ మింట్ కలర్ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా మంచి గ్రీనిష్ కలర్లో వచ్చేసింది. మనం దీనిలో లైట్గా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా లైట్గా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే మనం కొద్ది వాడినాం అంటే కోటింగ్లో మష్రూమ్కి ఆ కోటింగ్ సరిపడే సాల్ట్ ఉన్నాం. అట్లాగే మనం చేసిన గ్రేవీలో కూడా లైట్గా సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ 2 కాంబినేషన్లో సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అట్లాగే లైట్గా చిల్లీ పౌడర్, ఓకే, కొద్దిగా లెమన్. ఓకే, అగైన్ మళ్ళీ మనం పేస్ట్లోది కాకుండా పేస్ట్లో ఓన్లీ పేస్ట్లోకి సరిపోతుంది కాబట్టి ఇక్కడ మనం మష్రూమ్ అంతా కూడా పట్టుకోవాలి కాబట్టి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాము అండ్ కొంచెం కారం యాడ్ చేసుకున్నాము, లెమన్ జ్యూస్ పిండుకున్నాము. అలాగే అగైన్ మళ్ళీ దానిపైన కొత్తిమీర యాడ్ చేసాము బికాజ్ ఆ ఫ్లేవర్ అనేది మనకి డెఫినెట్గా తెలియాలి కాబట్టి పీసెస్ తింటున్నప్పుడు. ఈ విధంగా మనకి ఎక్కువగా
వాటర్ అనేది ఎక్కువగా పోసుకోకుండా, ఎక్కువ వాటర్ పోస్తే కనుక మనం ఏదైతే కోటింగ్ వేసుకున్నామో మష్రూమ్ కోటింగ్ వేసినాం కాబట్టి ఆ కోటింగ్ అందు కూడా వాటర్లో ఉండి లేదా ఇలా ఫ్రై చేసేటప్పుడు అది ఉడికినట్టు అయినప్పుడు ఏమవుతుందంటే అదంతా ముద్దగా అయిపోతుంది. మనకి స్టార్టర్ టైప్లో మంచిగా ఫ్రై అయినప్పుడు లేదంటే డ్రైగా రావాలంటే కనుక కొద్దిగా మనకి ఆ సాస్ అనేది అట్లా పట్టుకునేంత వాటర్ పోసుకుంటే కనుక ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఓకే, సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నా. సో ఎలాగో అది రెడీ అయిపోయింది కాబట్టి నేను కూడా మీకు సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తాను. మనం మొత్తం గ్రీన్ మింట్ ఫ్లేవర్ అనేది మనకి కలర్ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా మనం లైట్గా చిల్లీ పౌడర్ ఉన్నాం, అలాగే గ్రీన్ చిల్లీని ఎక్కువ ఉన్నాం. మనకి ఇంకొద్ది కలర్ఫుల్గా కావాలంటే కనుక దీనిలో రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నా కానీ, ఎందుకంటే అది తినేటప్పుడు ఆ స్పైసీనెస్ అనేది మనకి బాగుంటుంది. అలా కాకుండా సరే రెడ్ చిల్లీని కూడా నైస్గా చాప్ చేసేసుకున్నా కానీ బాగుంటుంది. ఓకే, కాజు వేసి గార్నిష్ చేసుకుందాం. యా, సో ఎలాగో గ్రీన్గా ఉంది కాబట్టి కాజు వేసుకుంటే మంచిగా బాగుంటుంది, ప్రజెంటేషన్కి చాలా బాగుంటుంది. మింట్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిందని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో మింట్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. నైస్. ఆ మింట్ ఫ్లేవర్ అనేది మనకి ఆ పీస్కి తగులుతూ సాఫ్ట్గా ఏమంటారు, మనం ఫ్రై చేసాం కానీ బట్ మీరు అన్నట్టుగా సాఫ్ట్గా ఉంది. యాక్చువల్గా మష్రూమ్ ఫ్రై చేసినది కూడా ఎలాగో టాస్ చేసాం కాబట్టి సాఫ్ట్గా వచ్చేసింది. మింట్ ఫ్లేవర్ ఉంది, లైట్గా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తే. సో పండుగ మింట్ మష్రూమ్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉందండి. సూపర్.